చక్కని వాక్యాన్ని అందజేసిన రాజేష్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 4వ మాట ఎడబాటు. మార్కు సువార్త 15వ అధ్యాయము 33, 34 వచనాలు. వాక్యాన్ని చదివే వాళ్ళు దేవరపల్లి ప్రియాంక గారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 33, 34. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మాను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామ సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. థ్యాంక్ యూ ప్రియాంక. వాక్యం గురించి ప్రార్థన చేసేవాళ్ళు సహోదరి తలతోటి బుజ్జమ్మ గారు. నన్ను మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి కనపరిచి నీ రెక్క చాటును భద్రపరిచే దేవా నీకు వందనాలు ప్రభా. ఈ శ్రమ దినాల్లో ప్రభా ఏ బిడ్డకి ఏ అపాయం రానికుండా తండ్రి నీ రెక్క చాటును భద్రపరిచిన ఆయన స్తోత్రాలు నీకు వందనాలు ప్రభా. అయ్యా ఎంతగానో ప్రేమించి ఆదరించే తండ్రి ప్రభు, నీ రుణాన్ని మేము తీర్చలేము నాయన. నీ స్తోత్రాలు నాయన. వాక్యం చదివిన బిడ్డను ప్రభు ఈ వాక్యసారంగా నడుస్తున్న భాగ్యం దయచేయి నాయన. నీకు వందనాలు ప్రభు. నీ స్తోత్రం నాయన. 3 మాటల క్రమంగా మర్యాదగా జరిగినందుకు నీకు కోట్లాది వందనాలు ప్రభు. 4వ మాట చెప్పుకోవచ్చుండగా తండ్రి ఆ బిడ్డలో నువ్వు ఉండి ఆ బిడ్డతో మాట్లాడు ప్రభు. నీకు వందనాలు అయ్యా. ఈ కొద్ది ప్రార్థన నీ పాదాలు చెంతగా చేర్చుకుని నా ప్రభు అయిన యేసయ్య నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎడబాటు అనే మాట గురించి మనకు వాక్యాన్ని అందజేసేవారు బ్రదర్ అడే జయబాబు అన్నగారు. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. శ్రీదేవ సుత పలికితివి, శ్రీదేవ సుత పలికితివి, శ్రమ చెప్పశక్యమా ఆహా మహాత్మ ఆహా శరణ్య అవిమోచక. కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఇక గుడ్ ఫ్రైడేకి మంచి శుక్రవారానికి వచ్చినటువంటి సంఘస్థులు, గ్రామస్తులు, మరి ముఖ్యంగా యవనస్తులు, విశ్వాసులు, సంఘ బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే కలవరి సిలువలో 4వ మాట చెప్పండి అని దేవుని ప్రణాళిక చెప్పన దైవజనులు ప్రేరేపణ నిమిత్తము నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు, ఈ వాక్యము ప్రచురించమని చెప్పినండి ప్రోత్సహించినందుకు దైవజనునికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయాన్ని నాకు నా పేరు పిలిచి నన్ను ఆహ్వానించిన ఇక కార్యక్రమానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నూతలపాటి ఎంఎమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రార్థించినటువంటి చదివినటువంటి బిడ్డలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మంచి శుక్రవారము. ఎందుకు దేవుడు చనిపోవటం మంచిదా? ఓకే,
ఈ లోకంలో ప్రవీణ్ ప్రగడాల పాస్టర్ గారు చనిపోవడం మంచిదా? ఒక్కసారి కంపేర్ చేసుకుంటే ఏది మంచిది అనేటువంటి ఆలోచన మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. దేవుడు చనిపోవటం అనేది ఎలా మంచిదంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వచ్చి చనిపోకముందు మానవ జాతి చనిపోతే డైరెక్ట్గా పరలోకమే, డైరెక్ట్గా నరలోకమే. మనిషి పుట్టినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు రాకముందు 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు రాకముందు, చనిపోకముందు ఒక మనిషి, ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ చనిపోతే డైరెక్ట్గా నరలోకానికి వెళ్ళిపోతారు. కానీ మానవ జాతి పాపములు, మానవ జాతి అపరాధములు, మానవ జాతి దోషములు నిమిత్తము, ఈ పాప భారము నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు తన భుజాల మీద వేసుకొని కల్వరి శిలువలో రక్తము కార్చి మన కొరకు ప్రాణ ఖైదముగా ప్రాణం పెట్టి మనల్ని రక్షించినటువంటి రోజు. ఈ రోజునే మనము మంచి శుక్రవారం అంటాం, గుడ్ ఫ్రైడే. ఓకే, థ్యాంక్ యూ. ఇక గల్గోతా కొండ మీద కల్వరి శిలువల పైన మిట్ట మధ్యాహ్నం ఆకాశమునకును భూమికిని కల్వరి శిలువలో వేలాడుతూ యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 4వ మాట చదవగా మనం విన్నాం. ఇంకోసారి చదవగలరని నేను ఆశతో మనవి చేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబాక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచితివి అని అర్థము. ప్రేమన సహోదరి సహోదరులారా, ఏలోయి ఏలోయి లామా సబాక్తాని అనేది పదము ఈ పదము అరబిక్ భాషలో, ఈ భాష ఇది అరబిక్. ఏలోయి ఏలోయి లామా సబక్త్ అంటే ఇది అరబిక్ భాష. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ, ఉర్దూ ఎలాంటి భాషలు అయితే ఉన్నాయో ఇది ఆ రోజు దేవుడు మాట్లాడినటువంటి యేసు ప్రభు వారు మాట్లాడింది భాష అరబిక్ భాష. వెంటనే దాన్ని తీసివేయకుండా ఈ బైబిల్ని తర్జుమా చేసినటువంటి వ్యక్తులు తెలుగులో కూడా దాని అర్థం చెప్పారు. నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. ఒక నిమిషం చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళుదాం. నాకు ఇచ్చిన సమయం 2 గంటలు అనుకోండి, 2 మోకాలు ముగిచేస్తాను. ఓకే, చిన్న ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బంగార పాదములకు వలలని స్తోత్రము ప్రభువా. ఎందు నిమిత్తము మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావో మాకైతే తెలియదు ప్రభువా. నాయన, ఎంతోమంది మంచివారు, ఎంతోమంది ఘనులు, ఎంతోమంది చెడ్డవారు, నానా జాతులలో వారు, తెల్లవారైననేమి నల్లవారైననేమి ఎలాంటి వారైనా కూడా ప్రభువా ఈ రోజున చూడలేక చనిపోయారయ్యా. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు, స్తోత్రము ప్రభువా. నాయన,
మా పట్ల మీ ప్రణాళిక ఏమిటో మాకు తెలియపరచమని ప్రార్థిస్తున్నాం. దేవునికి వందనాలు, స్తోత్రం. మీరు కలవలసిలో మాట్లాడిన 4వ మాట, నాలో మీరు ఉండండి, నా ద్వారా మీ సంఘ బిడ్డలతో మాట్లాడండి. ఈ యంత్ర శబ్దం ద్వారా ఎంతవరకు అయితే వినబడుతుందో వారితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవునికి వందనాలు. నేనైతే వట్టివాడును, మాట్లాడటానికి చేతగాని వ్యక్తిని, నిలబడటానికి అర్హత లేని వాడిని ప్రభువా. ఇలాంటి అభాగ్యుడైన నన్ను మీరు పలికిన అద్భుతమైన మాట, 4వ మాట విషయమై నన్ను నిలబెట్టుకొని నన్ను నీ బోరగా వాడుకొని నాతో మాట్లాడి నా ద్వారా మీ బిడ్డలతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏలోయి ఏలోయి లామా సబక్తా అనే మాటకు నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నాడు, నా దేవా నా దేవా అని అరుస్తూ ఉన్నాడు. ఎవరు దేవా అంటే ఎవరు? ఒకసారి మనం ధ్యానం చేస్తే ప్రభు అయినటువంటి దేవుడు పరలోకమందు ఉన్నాడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మానవ శరీరము దాల్చి మరియమ్మ గర్భమున మనిషి రూపంలోకి భూలోకమునకు వచ్చాడు. ఇప్పుడు పరలోకం విషయమై మనం మాట్లాడుకుంటున్నాం, భూలోక విషయమై మనం మాట్లాడుకుంటున్నాం. నరలోక విషయం అయితే మనం మాట్లాడుకోము. అది సాతాను సంబంధులు ఇచ్చినటువంటి ఆ యొక్క లోకం. పరలోకములో ప్రభు అయినటువంటి దేవుడు ఉన్నాడు. భూలోకములో ఈరోజు కలవరిశిలలో 7 మాటలు మాట్లాడుతున్నటువంటి యేసుక్రీస్తు వారు, కుమారుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈ 4వ మాట విషయమై అంటే ఇది చాలా అద్భుతమైన మాట. దీని అంశము ఎడబాటు. దీని అంశము ఎడబాటు. తండ్రికిని కుమారునికిని సంబంధించినటువంటి విధానము ఎడబాటు. అంటే సంబంధం తెగిపోతుందేమో తండ్రికి నాకు అని కుమారుడు ఆవేదనతో పెద్దగా బిగ్గరగా కేకవేసి, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడుస్తున్నావు. కుమారుడు ఆవేదనతో తండ్రి అయిన దేవుణ్ణి కేకవేసి అడుగుచున్నాడు. కానీ ఇలాగ జరగాలనేటువంటి ప్రణాళిక బైబిల్ గ్రంథంలో ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే యేసుక్రీస్తు దొంగని, యేసుక్రీస్తు నరహంతకుడని, యేసుక్రీస్తు 3 దినముల్లో దేవుని మందిరం కడతాడని, ఆయన జీవించే 33 సంవత్సరములో జీవిత కాలములో చేసినటువంటి అద్భుత కార్యములు, మహత్వ కార్యములు, సూచక క్రియలు ఆయన వెంబడించినటువంటి జనసమూహాన్ని చూసి ఓర్చుకోలేక కొంతమంది ప్లాన్ ప్రకారము యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపాలి, ఆ నేరం మా మీదకి రాకూడదు, అది జనం మీదకి వెళ్ళిపోవాలి అనేటువంటి ప్రణాళిక ప్లాన్ ఏర్పాటు చేశారు. ఒక్కసారి మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. వాళ్ళు ఎవరో చూద్దాం. ఒక్క నిమిషం. ఉదయమున కాగానే చూడండి, ఇప్పుడు వస్తున్నారు వీళ్ళు. యేసుక్రీస్తుని ఎవరు చంపాలి, ప్రవీణ్ ప్రగడాల గారిని ఎవరు చంపారో అది మనం యూట్యూబ్ లో చూస్తున్నాం. ఎలా చంపారో అది మనం యూట్యూబ్ లో చూస్తున్నాం.
ఎలా నిందలు వేస్తున్నారో తాగుమోతని మన యూట్యూబ్లో ఫేస్బుక్లో చూస్తున్నాం. ఇప్పుడు మన యేసుక్రీస్తు కుమారుడు యేసుక్రీస్తు వారిని ఎలా చంపాలి అనేటువంటి ఆ యొక్క విధానాన్ని మనం ధ్యానం చేస్తే బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. చదవండి అమ్మా. ఇప్పుడు ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతుకు అప్పగించిరి. చూసారా? పిలాతు అనగా అధికారంలో ఉన్న వ్యక్తి. ఆయనకి తెలియకుండా మనం యేసుక్రీస్తుని ఏదో ఒక రకంగా పొడిచి, విషమిచ్చి, లేకుంటే కొరడాలతో కొట్టి, హింసించి చంపితే ప్రధాన యాజకుడు పిలాతు మన మీద కక్ష కట్టి మనకు శిక్ష వేస్తాడు అని తెలుసుకొని ప్రధాన యాజకులు పిలాతు యొద్దకు నడిపించారు. యేసుక్రీస్తుని ఈ రోజున పిలాతు యొద్దకు నడిపించారు. నడిపించి ఇతను దోషి, ఇతను దొంగ, ఇతను అపరాధములు మాట్లాడుతున్నాడు, ఇతను దేవుడు అంటున్నాడు అని చెప్పని వేరు వేరే నెపాలన్నీ, అబద్ధాలన్నీ ఆయన మీద మోపి పిలాతుకి చెప్తూ ఉన్నారు. పిలాతు అడిగాడు, అయ్యా నువ్వు నిజమైన దేవుడివేనా? నువ్వు అన్నట్టే చెప్పాడు. ఇవన్నీ పిలాతు ఏదైతే జడ్జిమెంట్ లో అతను యేసుక్రీస్తు వారిని అడిగాడో అతను క్రమముగా, మర్యాదగా, ప్రశాంతంగా ఆ పిలాతు అధికారి అని చెప్పని ఆయనకి తల వంచి చక్కగా సమాధానం చెప్పాడు. అయితే ఇతని వల్ల నాకు ఏ దోషములు కనపట్లేదయ్యా, ఇతను తీసుకుని వదిలేసేయండి అని అంటే అప్పుడు కూడా ఆ ప్రధాన యాజకులు వదిలిపెట్టలా. ఏం చేయాలి చెప్పండి అంటే అతను సిలువేయండి, అతను సిలువేయండి అని కేకలు వేస్తున్నారు. ఒక వ్యక్తిని సిలువేయాలంటే ఒక వ్యక్తిని విడిచిపెట్టాలి. బర్బాని విడిచిపెట్టమంటావా? బందిపోటు దొంగ బర్బాని విడిచిపెట్టమంటారా? యేసు అటువంటి ఈ యొక్క అమాయకుడును విడిచిపెట్టమంటారంటే లేదు. బందిపోటు దొంగ అయినటువంటి బర్బానైనా విడిచిపెట్టండి, కానీ విడుదల చేయండి, కానీ ఈ యేసుక్రీస్తు మాత్రం చంపేయండి, సిలువేయండి, మీరు అధికారం ఇచ్చి సిలువేయండి అని ఒక మాట చెప్తే దాని విషయమై మేము చూసుకుంటాం, మాకు వదిలేయండి, మీరు ఒక్క మాట సెలవించండి ప్రభు అని పిలాతును అడుగుతున్నారు. ఇప్పుడు నిజంగా ప్రవీణ్ ప్రగడాల పాష్ గారిని మేము చంపేస్తాం అనేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులు ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, వీరికి బైబుల్ అంటే నచ్చదు. జై శ్రీరామ్ బ్యాచ్, వీళ్ళకి బైబుల్ అంటే నచ్చదు. బైబుల్ ఎక్కడో ఫారెన్ కంట్రీస్. అలాంటి బైబుల్ గురించి మన హిందూ దేశంలో ప్రకటిస్తున్నారు. అసలు ఈ వ్యక్తుల్ని మనం చంపేయాలి. ప్రవీణ్ పొగడాలను చంపేస్తే ఎందుకు చంపారు అసలు? ఒకే ఒక మాట చెప్పి దాన్ని అంతవరకు పులుస్ట పెడతా. మన దేశంలో 26 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 26 ప్లస్ 1 27 రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల వారు సువార్త పరిచర్య, బైబుల్ నిషేధించాలని కోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు. ఆ రాష్ట్రాల్లో వాక్యం చెప్తే యావజ్జగార శిక్ష, చంపేస్తారు. ఆ రాష్ట్రాల్లో ప్రసంగాలు సభ పెడితే చంపేస్తారు. ఆ వాక్యాల్లో బైబిల్ బట్టిగా ఆ రాష్ట్రాల్లో బైబిల్ ప్రార్థన చేస్తే వాళ్ళని జైలుకి పంపిస్తారు. అలాంటిది
మన అలాంటిది మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ప్లస్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో ఇలాంటి మతపరమైనటువంటి బిల్లు సమస్య రాకూడదు మాకు అని సుప్రీంకోర్టులో స్టే చేశాడు. అది ఎవరికి తెలియదు, వాళ్ళ ఫ్యామిలీకి తప్ప, వాళ్ళ కూతుళ్ళిద్దరికి, భార్యకి, ప్రవీణ్ అన్న గారికి తప్ప ఎవరికి తెలియదు, దవిషయం కూడా తెలియదు. అది లేటెస్ట్ గా ఈ మధ్య ఆయన ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే అది ఆన్లైన్ లో షీట్ చేసి ఉంది. ఈ కేసు సుప్రీంకోర్టు వారు ఒకవేళ హైదరాబాద్ అయిననేమి, ఏపీ ఆంధ్రప్రదేశ్ అయిననేమి, ఈ రెండుల్లో ఒకవేళ సుప్రీంకోర్టులో హైకోర్టులో ఈ బిల్లు పాస్ అయిందంటే క్రైస్తవులు మనమేం చేయలేం అని బీజేపీ వారు, బజరంగ్ దళ్ వారు, ఆర్ఎస్ఎస్ వారు, విశ్వ హిందూ పరిషత్ వారు కుమక్కయ్యి ఇప్పుడు చెప్పారు కదా బైబిల్లో యేసుక్రీస్తు ఎలా చంపాలనేది. ఇక్కడ చూశారు కదా, ఏది ఉదయం కాగానే ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారు అందరూ కలిసి ఆలోచన చేశారన్నారు కదా యేసుక్రీస్తు ప్రభువుని చంపడానికి. అలా ప్లాన్ చేస్తే ప్రగడాల పాస్టర్ గారిని చంపడానికి ఆ హత్య మన మీదకి రాకూడదని చెప్పని వేరే కంట్రీస్ నుంచి, వేరే రాష్ట్రం నుంచి 16 మందిని పిలిపించి గుర్తు తెలియకుండా చంపాలి, యాక్సిడెంట్ గా ప్రూఫ్ చేయండి అని చెప్పి ఆలోచన చేశారు. చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి బండి మీద, బుల్లెట్ మీద బయలుదేరుతున్నటువంటి ప్రగడాల ప్రవీణ్ పాస్టర్ గారిని అంతకుముందే 15 రోజుల ముందు ఎప్పటిస్తూ ఉన్నారు. ఈ 2-3 సార్లు ప్రాణాపాయం తప్పుకున్నాడు. ఈ విషయం భార్యకి, కూతురు చెప్పాడు. అమ్మ, నాకు సావు దగ్గరికి వచ్చినట్టుంది, ఏదో నా మీద అటాక్ జరుగుతుంది, నాకు తలంపు దేవుని ద్వారా కలుగుతుంది, నేను మాత్రం బతకనమ్మా, సేవ పరిచర్య మాత్రం ఆపొద్దు అని చెప్పాడు భార్యకి. ఓకే, హైదరాబాద్ నుండి బైబిల్ బండి మీద రాజమండ్రి సమీపంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక ఎర్ర కారు, ఒక తెల్ల కారు, వాళ్ళలో దొండగులు ఉండి సప్పన విజయవాడ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత పట్టుకొని తెలియకుండా మైకం కమ్మినటువంటి ఇంజెక్షన్ చేసి ప్రవీణ్ ప్రగడాల గారిని విజయవాడలో ఒక ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ లో ఆయన్ని తీసుకువెళ్ళిపోయారు కారులో. అదే బుల్లెట్, అదే నంబర్ కలిగిన వ్యక్తి, అదే ఒక జిరాక్సీ ఒక వ్యక్తిని తయారు చేసి, అలాంటి హెల్మెట్, ఒక మాస్క్ ఏర్పాటు చేసి, ఇది ప్రణాళిక, ఇది ప్లాను, చంపాలి, ఇది మతపరమైన బిల్లు. ఇతను కోర్టులోకి వెళ్తే ఆయన చదివినటువంటి ప్రవీణ పాస్టర్ గారు చదివినటువంటిది బుద్ధిజం, హిందూయిజం, బైబుల్, ఖురాన్, భగవద్గీత, ఇంకా ఏమన్నా ఉంటే అన్ని బుక్స్ చదివి నిజంగా నా దేవుడు అయినటువంటి ప్రభువే బైబుల్ నిజమైందని చెప్పని ఆలోచన చేసి ఆయన డిబేట్ లో కూర్చున్నా కూడా ఎదుటివాడు మాట్లాడకుండా కామను కూర్చోబెట్టాడండి వ్యక్తి, చాతుర్య గల వ్యక్తి. ఇతర దేవుని ప్రణాళిక చప్పున ఇతర ఎదురుగా మేము ఏ డిబేటింగ్ లో పాల్గొన్నాం స్వామి అని చెప్పని మతం మాదులు భయపడిపోయి ఈ ప్లాన్ చేసి చంపేశారు. ఓకే, చంపేసిన తర్వాత అతన్ని పాయిజన్ ఇంజెక్షన్ చేసి చనిపోకుండా అతని సెల్ ఫోన్ సేకరించి ఇతన్ని తాగమోతుగా ఒక బ్రాందీ షాప్ లోకి చిత్రీకరించి పక్కన ఒక ఫోటో తీస్తూ ఆయన వేరే నకిలీ ప్రవీణ వచ్చి బ్రాందీ చేసుకొని తాగి బండి దూరలేక యాక్సిడెంట్ అయిందని చెప్పి చిత్రీకరించవచ్చని ఒక ఆలోచన. ఇది తర్వాత మనకి యూట్యూబ్ లో మనకు వచ్చింది. ఇది ఒక ఆలోచన. ఇలాగా ఉన్నటువంటి వ్యక్తులను ఒక కారులో ఆ బండి మీద నకిలీ ప్రవీణ ప్రకటన వెళ్తుంటే
నకిలీ అతను వెళ్తుంటే అతను వీడియో తీస్తున్నట్టుగా, అతను ఆగినట్టుగా, అతను కూర్చున్నట్టుగా, హెల్మెట్ మాస్క్ తీనట్టుగా, ఒక ఎస్ఐ గారితో కూడా మాట్లాడినట్టుగా షో చేసి చిత్రీకరించి ఇది ఏది అయినా కూడా ప్రధాన యాజకుడు అమిత్ షా ఆయనకి పై ఎత్తున మోడీ ఇలా తెలియకుండా మాత్రం వీళ్ళు ఈ కథపలాలు చేయలే. వాళ్ళకి తెలిసే అధికారులను తెలియపరిచే ఈ ప్లాన్ ఏర్పాటు చేసి పాస్టర్ ప్రవీణ్ ప్రగడ గారిని ఆ యొక్క మరణానికి గురి చేసి వదిలేశారు. నిజంగా ఆయన భార్య చాలా అద్భుతమైన మనిషి, మంచి మనిషి కాబట్టి వాళ్ళని క్షమించండి. మా భర్త గారిని, మా పాస్టర్ గారిని చంపిన వ్యక్తిని క్షమించండి, చంపిన వ్యక్తులందరూ క్షమించండి. ఇంక రెండో మాటలేదు. చూసారు ఎంత మంచి మనసు. ఇందాక క్షమించుడి అనే మాటకి ఆ మనిషిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువుని చంపడానికి అధికారి అంటే ప్రధాన యాజకుడు పిలాతు దగ్గరికి పోయి ఆర్డర్ తీసుకొని ఒక్క మాట సెలవయ్యా, ఈయన్ని మేము ఎట్లా చంపాలి మేము చూస్తాం అని చెప్పని అనగా సరే పోయి తీసుకొని వెళ్ళండి, అతను మీరు చంపేసుకోండి అని చెప్పి పిలాతు చేతులు కడుక్కున్నాడు. ఈ దోషమును పాపమును నా మీదకి రాకుండా నా బిడ్డ మీద అని చెప్పి చేతులు కడుక్కున్నాడు. ఓకే, అలాగనే ఇప్పుడు ఈ యొక్క ప్రధాన యాజకులు ఆ యొక్క ఆర్డర్ తీసుకొని ఫస్ట్ సిలువలో ఆయన కొట్టుకుంటూ తీసుకుంటూ వచ్చి గలుగోత కొండ మీద పెట్టి, అప్పుడు కూడా ఒక మనిషి తొందరగా చనిపోవాలంటే తలలో రక్తము పోయిందనుకోండి చనిపోతాడు, అన్కండిషన్ స్థితిలోకి వెళ్ళిపోతాడు, తలలో రక్తము. అందుకని ఆ రోజున వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని ఫస్ట్ ముళ్ళు కిరీటం పెట్టి వద్దారు. అవి పెద్ద పెద్ద ముళ్ళు గుచ్చుకొని ఈ తలలో ఉన్నటువంటి ఆ రక్తం అంతా కారిపోయింది. నెంబర్ 2, అయినా కూడా అది పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ లాగుతూ లాగుతూ వీధుల వెంట తీసుకొని ఆ యొక్క గల్గోత కొండ మీదకి వెళ్తూ ఉండగా ఇంకా చచ్చిపోలేదా, ఇంకా సోమ తప్పిపోలేదా, ఇంకా పడిపోలేదా ఏంటి అని చెప్పారు. ఇంకా ఏం చేయాలని చెప్పారు, కొరడాలతో కొట్టించారు. శరీరం అంతా రక్తము, రక్తము మనిషికి ప్రాణము, ఈ ప్రాణం పోతే చచ్చిపోతాడు అని శరీర మీద కొరడాలతో కొట్టించిన ఆ రక్తము ఏరులై పారిందే కానీ చనిపోలా. ఆలోచించారు, మళ్ళీ ఇతను సరిపోవట్లేదు బాబు ఏం చేయాలని చెప్పని అపహాసించారు, అరచేతులతో గుద్దారు, కొట్టారు, వేళం చేశారు. దీనికన్నా అవమానము, ఎందుకన్నా అవమానాన్ని భరించలేక గుండె చచ్చిపోతారు. గుండె మీద కొన్న నెబాలు అవమానించినటువంటి అవమానంతో కూడినటువంటి మాటలు ఎన్నెన్నో మాట్లాడారు, అయినా చచ్చిపోలా. తర్వాత ముఖం మీద ఊశారు, ఇంత అవమానం ఎందుకు, నేను చచ్చిపోతాను చెప్పాను, ఏంది కుషించి చచ్చిపోతాను చెప్పాను, అయినా కూడా చనిపోలా. కాళ్లకు మేకులు కొట్టారు. ఒకవేళ కాళ్ళల్లో ఇక్కడ కింద కాళ్ళకి మేకులు కొడితే ఈ పైన రక్తం అంతా కారిపోయి ఆ సిలువలో ఏలాడి 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 చేతుల మీద చచ్చిపోతాడని చెప్పని ఇది కూడా ఉపయోగించాడు, అయినా చనిపోలా. ఆ తర్వాత బోళము, బోళం అంటే పాయసం, అది తింటే చచ్చిపోతారు. అది ఈ యొక్క వాక్యానికి ముందు ద్రాక్ష రసములో ఆ యొక్క బోళమును కలిపి ఇచ్చాడు. అయినా కూడా దేవుడు చూసి ఇది తాగితే నేను ఆత్మహత్య చేసుకున్నట్టే, నేను వచ్చిన ప్రణాళిక నా తండ్రి చెప్పిన మాట ఇది నెరవేరదో లేఖనం నెరవేరదని చెప్పని ఆ యొక్క బోళము ద్రాక్ష రసము కలిపినటువంటి రసం కూడా నాకు వద్దని నెట్టేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఏలోయి ఏలోయి లామా సబక్త్ అంటే ఆ చూసినటువంటి ప్రధాన యాజకులు అనాసు కైపస్సు వారు పెద్దలు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒరే బాబు ఇతడు ఇంకా సావలేదు, ఏలి ఏలి అని కాగేస్తూ ఉన్నాడు, ఒకవేళ ఏలి అని పిలుస్తున్నాడేమో, మన ప్రార్థన బంధంలో ఏలి ఉన్నాడు ప్రవక్త,
ఆయన దిగొచ్చి ఈయనకి ఆగేస్తే ఆయన దిగొచ్చి ఈయన రక్షిస్తాడేమో, ఈయన రక్షించాలంటే వాళ్ళందరూ అంటే మన పని కథం అనుకొని చేదు చిరక అంటే చేదు తాగితే నాలుక తడారిపోద్ది, గొంతు తడారిపోద్ది, దాహం చచ్చిపోతారు. ఇది కూడా ఉపయోగించాడు, ఆయన కూడా చనిపోవాలి. ఇదంతా చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రధాన యాజకులు, ఆ యొక్క ప్రజలు, జనం చూస్తూ ఉన్నారు. ఇది సృష్టిని సృష్టించిన సృష్టికర్త కలవరిశిలో చనిపోతున్నాడు అని కూడా సృష్టి కూడా చూస్తుంది. సూర్యుడు దగదగ ఎండగా వెలిచేటువంటి సూర్యుడు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు కలవరిశిలో ఎంత ఆవేదనతో చనిపోతున్న చూడలేక కనుమరుగైపోయాడు, చీకటి కమ్మిపోయింది. ఒకసారి చదువుదాం. ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయము 33, 34, 35, 36 వచనం చదువుదాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమును చీకటి కమ్మెను. సూర్యుడు వెళ్ళిపోయాడు. అయ్యో, నన్ను సృష్టించిన సృష్టికర్తను ఈ రకంగా శ్రమలు పెట్టి చంపుతున్నారే అని ఆ యొక్క సూర్యుడు వెళ్ళిపోయాడు, చీకటి కమ్మిపోయింది. 34వ అధ్యాయము 3 గంటలకు ఏలోయి 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 చదవండి. ఏలోయి ఏలోయి లామా సబాక్తని బిగ్గర కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా నేల చేయి విడితేవని అర్థము. దగ్గర నిలిచిన వారు కొందరు ఆ మాటలు విని, ఇదిగో ఏలియాను పిలుచున్నాడనేది. 36 ఒకడు పరిగెత్తుకుని పోయి ఒక స్వాంజీ చిరకల ముంచుకొని రెల్లు తగ్గించుకొని త్రాగునిచ్చి తాలుడి. ఏలియా విని దింపవచ్చునేమో సూతుమనిది. ఇది కూడా అపహాసించడమే. ఒకవేళ పరిగెత్తుకుంటూ వచ్చి ఏలియా తీస్తాడేమో అని చెప్పి ఇతను పరిగెత్తుకుంటూ పోయి ఆ సేతు చిరక తీసుకుని వచ్చి ఆయనకి పెదల మీద ఇలా అందిస్తూ ఉన్నాడు. ఆ సేతు ఒకవేళ మన నాలుగు తగిలిందనుకో అది తడారిపోయి తొందరగా చచ్చిపోతాడు, ఏలియా రాకుండా ఉంటాడు, ఇతను అయిపోతాడు అని ఆలోచన ఇదైంది. 39వ అధ్యాయము 39వ వచనం. ఆయనకి ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగ ప్రాణం విడిచడు చూసి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. చూసారా, ఒక శతాధిపతి ఆయనకి ఎదురు నిల్చొని ఇదంతా గమనించి, సూర్యుడు కూడా పక్కెళ్ళిపోతే ఈయన ఎదురుగా ఉండి అసలు ఎవరో ఈయన గమనించి ప్రాణము విడిచుట చూసి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని నమ్మి విశ్వసించారు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నమ్ముతున్నామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు నేను అందరం మనం నమ్ముతున్నామా? నమ్ముచుంటే నిజంగా ఈ యేసు ప్రభు వారు కలవరి సిలువలో మాట్లాడుతున్న మాట లేఖనం నెరవేరాలని దేవుని ప్రణాళిక కాబట్టి, ఇలా జరగాలని ప్రభు అయినటువంటి దేవాది దేవుడు ప్రణాళిక, ఆశ ఒకటే చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము అతడిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసి. సరే, ఓకే. యేసు క్రీస్తుని ఇలాగా నలగొట్టడం, ఆయన కలవరి శిలువలో ప్రాణాన్ని బలి అవటం అనేది
దేవాది దేవుడికి ఇష్టమాయ అంట. ఇది దేవుని ప్రణాళిక చొప్పున ఇలా జరగాలి, ఇలా జరిగితేనే మానవ జాతికి మంచి రక్షణ వస్తుంది. పాపములు, దోషములు, అపరాధములు ఇవన్నీ బాప్తిస్మం ద్వారా పోయి తిరిగి నా కుమారుడు నా చెంతకు వస్తాడు అనేటువంటి ఒక ప్రణాళిక చొప్పున మనల్ని పరలోకమును చేర్చాలని, దేవుని ప్రణాళిక చొప్పున మనం కూడా ఆయనతో ఉండాలని దేవుని ప్రణాళిక, ఆ యొక్క ప్రణాళికే చొప్పున యేసుక్రీస్తు ప్రభువారు 4వ మాటకి మాట్లాడి చనిపోవడం జరిగింది. ఈ యొక్క సమయం చాలా అయింది. 15 అంటే 25 నిమిషాలు అయింది. సారీ, క్షమించండి, ముగిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఏంటి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ చక్కని